సింహానికి ఒకరోజు షికార్కి వెళ్ళాలనిపించింది. నది దగ్గరకు వెళ్ళి నీటిని తాగి అటు ఇటు తిరుగుతూ ఉంది. అక్కడ నీళ్ళల్లో ఒక డాల్ఫిన్ పైకి కిందకి ఎగురుతూ ఆటలాడటం చూసింది. ఎంతగానో ముచ్చటపడింది. నేల మీద మృగరాజును నేను, నీళ్ళల్లో చిత్ర విన్యాసాలు చేసే జంతువు డాల్ఫిన్. మా ఇద్దరి స్నేహం ఎలా ఉంటుంది అని ఆలోచించింది. అలా ఆలోచిస్తూ వెళ్ళి డాల్ఫిన్కి ఆ విషయాన్ని చెప్పింది. డాల్ఫిన్ కొంచెం సేపు ఆలోచించిన తర్వాత సరేనంది. అలా వాళ్ళిద్దరూ ఆ నది ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక అడవి దున్న సింహం పైన దాడి చేసింది. సింహం ఎంతగానో పోరాడింది. కానీ ఇసుక నేలవ్వడం వలన పోరాడలేక డాల్ఫిన్ సహాయం కోరింది. అప్పుడు డాల్ఫిన్, మిత్రమా, నీళ్ళల్లో అయితే నేను ఏదైనా చేయగలను, నేల మీద నేను నీకు ఎటువంటి సహాయం చెయ్యలేను అని చెప్పింది. ఆ దున్న సింహంతో పోరాడలేక అక్కడ నుండి పారిపోయింది. తరువాత డాల్ఫిన్, మిత్రమా, నేను నీ స్నేహానికి తగిన వాణ్ణి కాదు, ఎందుకంటే నీవు ఆపదలో ఉన్నప్పుడు నేను నీకు ఎలాంటి సహాయము చేయలేకపోయాను అంది. వెంటనే సింహం, మిత్రమా, నీకు కనుక నీళ్ళల్లో ప్రమాదం జరిగితే నేను ఎటువంటి సహాయము చేయలేను, కాబట్టి ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం, కాబట్టి నేను నీ స్నేహాన్ని వదులుకోలేను, మన ఇద్దరం ఎప్పుడూ మంచి మిత్రుల్లాగే కలిసి ఉందాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది సింహం. స్నేహంలో ఎటువంటి లాభాలు నష్టాలు మనం చూడకూడదు.